ఇటీవలి కాలంలో గోవులను అక్రమంగా కబేళ్లకు తరలిస్తున్న సంఘటనలు తరచుగా చూస్తున్నాం. తాజాగా అలాంటి సంఘటనే విశాఖపట్నం అరిలోవలో బయటపడింది. విజయనగరం నుంచి అరిలోవ కబేళ్లకు తీసుకువెళుతున్నట్టు స్వయంగా గోవులను తరలిస్తున్న వ్యాన్ డ్రైవరే వెల్లడి చేయడం విశేషం. నువ్వే కదమ్మా తరలిస్తున్నావు. విజయనగరం నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్న సంగతి హెడ్ కానిస్టేబుల్ సీతారామరాజు కళ్లబడడంతో విషయం బయటపడింది. సీతారామరాజు కొమ్మాది నుండి మధురవాడ వస్తుండగా గోవులతో వెళుతున్న వ్యాన్ పలుమార్లు తమను ఓవర్టేక్ చేసుకుని వెళుతుండడంతో అనుమానం వచ్చి వ్యాన్ను చేజ్ చేసి చివరికి ఎండాడ గీతం కాలేజీ దగ్గర పట్టుకుని అడగగా తనకేం తెలియదని చెప్పిన డ్రైవర్ సీతారామరాజు గారు తనదైన స్టైల్లో విచారించగా చివరకు ఆ గోవులను కబేళాకి చేరవేస్తున్నట్టు అసలు విషయం బయటపెట్టాడు. HC 402 AR DCP మేడం దగ్గర క్రైమ్ టీం మెంబర్ అయిన సీతారామరాజు గారు వెంటనే అరిలోవ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అందించగా వారు వెహికల్ని సీజ్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎలా సార్ పట్టుకున్నారు? యాక్చువల్లీ నేను విజయనగరం నుంచి వస్తున్నానండి. అంటే నేను మధురవాడ కొంచెం డిమార్ట్కి వెళ్ళాను, సామాన్లు అవి తీసుకున్నామని. మధురవాడ డిమార్ట్కి వెళ్ళి సామాన్లు అవి తీసుకుని వస్తున్నానండి కార్లో. ఓకే. ఇది వ్యాన్ వచ్చేసి మా వెనకాల ముందు కూడా 2-3 సార్లు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిందండి. ఓకే. మేము వెనకాల నెమ్మదిగా ఫాలో అవుతున్నాం. ఆవులు ఎక్కడికి వెళ్తున్నట్టున్నాయని చెప్పేసి మేము ఫాలో అయ్యామండి. అవును సార్. మమ్మల్ని క్రాస్ చేసుకుని 2-3 సార్లు వెళ్ళిన తర్వాత కొంచెం మా కారు వేసుకుని కొంచెం ముందుకు వచ్చి పక్క తీసుకొచ్చి ఆపాను సార్. ఓకే సార్. ఆపిన తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ మా సిపి సార్ వారు కూడా ఇంతకుముందు ఈ విషయం మీద సిఏ గారు కానీ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇలాంటి విషయం ఎక్కడున్నా సరే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ వచ్చి సిఏ గారికి చెప్పమని చెప్పింది సార్. ఓకే. నేను AR హెడ్ కానిస్టేబుల్ సార్. నా పేరు సీతారామరాజు. ఓకే సార్. క్రైమ్ DCP మేడం దగ్గర నేను డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే. దాన్ని పెట్టి వెంటనే మేము వ్యాన్ ఆపి ఏంటిది ఎక్కడ తీసుకెళ్తాం అని అడిగితే కబేళాకి తీసుకెళ్తాం అని చెప్పేసి ఆ రోడ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. వెంటనే నేను ఏం చేశానంటే ఆర్లో పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇచ్చి రిపోర్ట్ని రప్పించి ఆ కానిస్టేబుల్కి అతను డ్రైవర్ని ఆ వెహికల్ని అంతా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. ఓకే సార్. ఎప్పుడు మీకు ఎవరు సార్ ఇన్ఫార్మ్ చేశారు? ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మీకు? మాకు యాక్చువల్లీ ఏంటంటే నేను వెంటనే పట్టుకుని ఆ కుర్రోడ్ని నేను అడగగా కుర్రోడు ఏంటంటే కబేళాకి తీసుకెళ్తానని చెప్పేసి ధైర్యంగా చెప్పడం సార్. ఆ పట్టుకుని అతను మొబైల్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ మొబైల్ వెంటనే పెట్టి ఆర్లో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు వెంటనే స్పందించి బ్లూ కోట్ అతను కానిస్టేబుల్ పంపించి అతన్ని రుషికొండ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ తీసుకొచ్చి అక్కడ ఆఫ్ చేయించి బ్లూ కోట్ కానిస్టేబుల్ వచ్చిన దాకా వెయిట్ చేసి అతనికి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేశాం. మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు సార్? ఇలా గోవు అక్రమ రవాణా జరుగుతుందని మీకు ఎవరు సార్ ఇన్ఫార్మ్ చేశారు? మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వలేదు సార్. నాకే డౌట్ఫుల్గా నాకు డౌట్ వచ్చి ఇలాంటి రోజు 1-2 వ్యాన్లు వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పేసి నాకే డౌట్ వచ్చి నేను ఈ రోజు ఎందుకైనా మంచిది ఒకసారి అడుగుదాం, ఇది ఏంటి ఎక్కడికి వెళ్తుందని కుర్రోడ్ని వ్యాన్ ఆఫీ దగ్గరికి వెళ్ళి పక్క వ్యాన్ ఆఫ్ చేసి ఆ కుర్రోడ్ని డ్రైవర్ని నేను అడిగితే డ్రైవర్ చెప్పిన సమాధానం మేము ఆర్లో కబేళాకి తీసుకెళ్తున్నాం సార్ అని చెప్పిన సమాధానంతో వెంటనే ఈ వ్యాన్ అక్కడి నుంచి మేము ముందుకు తీసుకొచ్చి ఇక్కడ రుషికొండ దగ్గర చెక్ పోస్ట్ ఉంటే చెక్ పోస్ట్ దగ్గర ఆఫ్ చేయించి వెంటనే ఆర్లో పోలీస్ స్టేషన్ ఇంటిమేట్ తెచ్చి బ్లూ కోట్ కానిస్టేబుల్ని వచ్చిన దాకా వెయిట్ చేసి అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.